ఇప్పుడే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించడం జరిగింది. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన ఘటన తెలంగాణలో చోటు చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఘోర ప్రమాదం అయితే జరిగింది. ఇది మనకి తెలంగాణ రాష్ట్రంలోని దొమ్మగూడెం మండల పరిధిలోని కొత్తపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన పుంజ దీపక్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అయితే జరిగింది. ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న దీపక్ తోటి విద్యార్థులతో కలిసి ఆశ్రమ పాఠశాల వార్డెన్కు కానీ హెచ్ఎంకు కానీ సమాచారం ఇవ్వకుండా బయటకు అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాల వద్ద నుంచి ఆటో ఎక్కి ఇంటికి భద్రాచలం వైపు వెళ్తూ ఉండగా తునికి చేరువ వద్దకు వెళ్ళేసరికి ఎదురుగా వస్తున్న కారు విద్యార్థులున్న ఆటోనైతే బలవంతంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీపక్ తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మిగిలిన విద్యార్థులకు తీవ్ర గాయాలు కూడా అవడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఘోర సంఘటన అయితే సంభవించిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. సో ఇది మనకు అప్డేటు.